హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? శ్రీస్ డైరీ ఛానల్ని చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రముల్లో 65వ శ్లోకమునకు అర్థం తెలుసుకుందాము. భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి. ఓం భానుమండల మధ్యస్థాయై నమః. సూర్యుడు మండలాకారంలో ఉంటారు. ఆ భాను మండల మధ్యలో ఉంటుంది అమ్మవారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన దేవత భానుడే. అందుకే సంధ్యావందనంలో సవితా దేవత అన్నారు. గాయత్రి మంత్రానికి అధిష్టాన స్వరూపుడు సూర్యుడని అర్థం. సూర్యుడు నారాయణ స్వరూపుడు. యుద్ధంలో మరణించిన వారికి వీరస్వర్గం వస్తుంది. వీరస్వర్గానికి వెళ్ళాలంటే సూర్యమండలాన్ని భేదించుకొని వెళ్ళాలి. అనగా భానుమండల మధ్యలో అమ్మవారు దర్శనం అయితేనే వీరస్వర్గం లభిస్తుంది. వీరస్వర్గ ప్రదాయినైన అమ్మ భానుమండల మధ్యస్థ. సకల వేదాల స్వరూపం సూర్య భగవానుడు. సూర్యుడిని సద్గురువుగా పురాణాలు చెప్పాయి. సాక్షాత్తు హనుమంతుడంతటి వాడే ఆయన దగ్గరకు వచ్చి విద్యలను నేర్చుకున్నారు. గురుశాప దగ్ధుడైన యాజ్ఞవల్క్యుడు సూర్యుని సేవించి శుక్ల యజుర్వేదాన్ని పొందాడు. సూర్యుని వలన వైవస్వతాది మనువులు, మనువంశం, సృష్టిలోని అనేక విద్యలు ఆవిర్భవించాయి. వీటన్నింటినీ సూర్యమండల మధ్యస్థగా ఉన్న అమ్మవారే సృష్టించింది. సూర్యుడు మహా తేజస్వరూపుడు, అగ్నిస్వరూపుడు. ఈయనలోని తేజస్సు అమ్మవారు. అందుకని భానుమండల మధ్యస్థ అనగా సూర్య భగవానునిలోని తేజోమయ శక్తి అని అర్థం. మన శరీరంలోని షట్ చక్రాలలో అనాహత చక్రాన్ని భానుమండల అంటారు. అనాహత చక్ర మధ్యలో అమ్మవారు కొలువై ఉంటుంది. కంటిలో పువ్వులు వేయడం వల్ల చూపు దెబ్బతిన్నా, ప్రమాదాల వల్ల కానీ, సూర్యరశ్మి వల్ల కానీ కళ్ళు సరిగా కనిపించకపోయినా, మరి ఏవైనా అనారోగ్యాల వల్ల కంటి చూపు సరిగా లేకపోతే 90 రోజులు 1000 సార్లు ఓం భానుమండల మధ్యస్థాయై నమః అని జపం చేస్తూ ఉమ్మెత్త పువ్వులతో అమ్మవారిని పూజించాలి. అమ్మవారికి రోజు ఆవు పాలు ప్రసాదంగా నివేదించాలి. జపం పూర్తయ్యాక 3 సార్లు ఇదే మంత్రంతో కుంకుమ పువ్వులు కలిపిన నీటిని అర్ఘ్యంగా ఇవ్వాలి. చూపు సరి అవుతుంది. 180 రోజులు ఇదే విధంగా జపం చేస్తే కంటి శుక్లాలు కరుగుతాయి, దృష్టి బాగుపడుతుంది. ఓం భైరవ్యై నమః. 25 సంవత్సరాల లోపు వయస్సుండే మంత్ర సాధకురాలిని భైరవి అంటారు. శరీర భ్రాంతిని, వ్యామోహాన్ని పొందని మహాసాధకురాలు. మహోపాసనామతి భైరవి పూర్వం బ్రహ్మ అసత్యమాడగా అతనిని శిక్షించడానికి పరమేశ్వరుడు కాలభైరవుడిని సృష్టించాడు. శివునికి మారు రూపు భైరవుడు. భైరవుని పత్ని రూపంలో ఉంటుంది, లేక భైరవ రూపంలో ఉంటుంది కనుక అమ్మవారిని భైరవి అంటారు. కన్యలలో 12 సంవత్సరాల లోపు వయస్సుండే బాలను కూడా భైరవి అంటారు. ఈ కన్యామణిని పసుపు కుంకుమలతో పూజించి కట్టుకోవడానికి తగిన బట్టలిచ్చి, గాజులు, కాళ్ళకు పట్టీలను ఇస్తే ఇచ్చిన వారికి వైధవ్యం ఉండదు. దశవిధి మహావిద్యలలో భైరవి ముఖ్యమైనది. భైరవి రూపాలలో బాలభైరవి, త్రిపుర భైరవి, మహాభైరవి, రుద్ర భైరవి, కపాల భైరవి ఇలా ఉన్నాయి. లోక కంటక రాక్షసులను, పాపాత్మలను సంహరించడానికి అమ్మవారు భయంకరమైన శబ్దం చేస్తుంది. సింహనాదం కంటే భయప్రదమైన ఆ రావాన్ని భైరవం అంటారు. అటువంటి నాదాన్ని చేస్తుంది కనుక అమ్మవారు భైరవి. భయంతో వణికిపోయే స్త్రీలను రక్షిస్తుంది కనుక అమ్మ భైరవి. లోకాన్ని పరమ పతివ్రతలను రక్షిస్తున్నారు. అరుంధతి వంటి అటువంటి మహాపతివ్రతలందరి రూపంలోనూ అమ్మవారే ఉంటుంది కనుక అమ్మను భైరవి అంటారు. ఓం భగమాలిన్యై నమః. భగ అనగా ఉత్తమ స్త్రీ లక్షణాలు. అమ్మవారు మనల్ని అనుగ్రహించడానికి
ఉత్తమ స్త్రీ లక్షణాలతో దర్శనం ఇస్తుంది. అందువల్ల అమ్మను భగమాలిని అంటారు. సమగ్రమైన ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, లక్ష్మి, జ్ఞానం, వైరాగ్యం 6 భగ అనబడతాయి. 6 గుణముల గల అమ్మవారు భగమాలిని అనబడుతుంది. అమ్మవారి ఉపాసనలో 16 తిథులున్నాయి. వీటిని షోడశ నిత్యాలంటారు. వీటిలో 2వ నిత్యకు భగమాలిని అని పేరు. అమ్మ ఈ తిథి రూపంలో ఉంటుంది. భగ అంటే సూర్యుడు. సూర్యుని రూపంలో ఉండేది కూడా అమ్మవారి. 12 మంది సూర్యులను మాలగా ధరిస్తుంది కనుక అమ్మవారిని భగమాలిని అంటారు. భగ అంటే షట్చక్రాలు. షట్చక్రమాలా రూపిణి. ఓం పద్మాసనాయై నమః. పద్మం అంటే తామర పువ్వు. తామర పువ్వును ఆసనంగా చేసుకుని కూర్చుంటుంది కనుక అమ్మ పద్మాసన. మన శరీరంలో ఉండే మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు అనబడే షట్ చక్రాలను 6 పద్మాలంటారు. ఈ పద్మాలలోనూ సహస్రాకార పద్మంలోనూ కొలువై ఉండేది అమ్మవారే కాబట్టి అమ్మను పద్మాసన అంటారు. శ్రీ సూక్తంలోని చివరి ధ్యాన శ్లోకాలలో యా సా పద్మాసనస్థ అనే అమ్మవారి గూర్చి ఉంటుంది. పద్మంపై కూర్చొని పద్మాలయగా, పద్మప్రియగా ప్రసిద్ధికెక్కినది శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తోంది కాబట్టి అమ్మవారు పద్మాసన. బ్రహ్మ సృష్టికర్త. ఈయన పద్మాసనంపై కూర్చుని ఉంటారు. బ్రహ్మను కూడా వేద పరిభాషలో పద్మమనే అంటారు. పద్మాసన అనగా బ్రహ్మస్వరూపిణి అని ఇంకొక అర్థం. పద్మాలపై కొలువుండి కనుచూపులతో భక్తులను సర్వసంపదలో కలిగిన వారిగా చేసి భక్తుల గృహాలలో దుఃఖం, అనారోగ్యం వంటి అశుభ లక్షణాలు లేకుండా చేసే మంగళ దేవతను. 25 సంవత్సరాల వయస్సు కలిగిన అమ్మవారి స్వరూపాన్ని కూడా పద్మాసన అంటారు. లోకకంటకుడైన పద్మాసురుడనే వాడిని చంపింది అమ్మ. అందువల్ల కూడా అమ్మను పద్మాసన అన్నారు. 9 విధులలో పద్మనిధి అనే ఒక నిధి ఉంది. మార్కండేయ పురాణంలో పద్మనిధిని గురించిన అద్భుత వర్ణన ఉంది. ఈ నిధి ఉన్న చోట దుఃఖం అనే మాట కూడా వినబడదు. ఈ నిధి రూపంలో ఉండే అమ్మను, ఈ నిధిలో కొలువైన అమ్మవారిని పద్మాసన అంటారు. 3 తరాల పాటు గృహంలో సకల సంపదలను అందించే మంత్రం ఇది. తులసి దళాలతో అమ్మను పూజిస్తూ 90 రోజుల పాటు 1000 సార్లు ఈ మంత్రజపం చేసి జపానంతరం పాయసం అమ్మవారికి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తే 3 తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కుటుంబం నిత్యానందంతో అభివృద్ధి చెందడానికి 18 ఆదివారాల పాటు ఈ మంత్రాన్ని పగటిపూట 1000 సార్లు జపించాలి. ఓం పద్మాసనాయై నమః. ఓం పద్మనాభ సహోదర్యై నమః. పద్మము బొడ్డులో ఉన్నవాడు కనుక శ్రీ మహావిష్ణువు పద్మనాభుడు. ఆయనకు సోదరి కనుక అమ్మవారు పద్మనాభ సహోదరి. పద్మనాభుడు అనగా సృష్టికి మూలమైన బ్రహ్మను సృజించినవాడు. అతని సహోదరి అనగా సర్వ జగత్తునకు రక్షకురాలని అర్థం. పూర్వం శ్రీకృష్ణావతారంలో అమ్మవారు శ్రీ మహావిష్ణువునకు సోదరి అయింది. దేవకి దేవి వరుసగా 8 మంది కొడుకులను, 1 కూతురిని కన్నది. కొడుకులను పుట్టడంతోనే కంసుడు చంపివేసేవాడు. 7వ మారు ఆదిశేషుడు దేవకి గర్భంలో ప్రవేశించగానే శ్రీ మహావిష్ణువు యోగమాయాదేవిని పిలిపించి సప్తమ గర్భాన్ని రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టమని, ఆపై అష్టమ గర్భంలో తాను ప్రవేశిస్తానని, అదే సమయంలో యశోద గర్భంలో అమ్మవారిని ప్రవేశించమని కోరాడు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు రోహిణీ నక్షత్రంలో దేవకికి అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు పుట్టగా యశోదా గర్భ సంభవ అన్నది. ఈ జగన్మాత గురించి యశోదకు శ్రీకృష్ణుడు కొడుకు అవుతాడు కనుక యశోదకు అమ్మవారు కూతురు కుముద కనుక అమ్మవారు పద్మనాభ సహోదరి. కృష్ణుడు ఆమెను దుర్గా, భద్రకాళి, కుముద,
విజయ, వైష్ణవి, చండిక, శారద, ఈశాన, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణ, అంబిక అనే నామాలతో స్తుతించారు. ఈ 14 నామాల కల అమ్మవారు పద్మనాభ సహోదరి. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.